సెకండ్ ఏసీ ఇంగ్లీష్ మీడియం విద్యార్థులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. అందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్. ఇక్కడ మనం కంపెనీ అకౌంట్ చెప్పుకుంటున్నాం కదండి. కంపెనీ అకౌంట్స్లో లాస్ట్ సమ్ అండి ఇది. ఇక్కడ ఏమన్నాడంటే మనకి అభిషేక్ లిమిటెడ్ ఇష్యూడ్ 20,000 షేర్స్ అని ఇచ్చాడండి. అంటే అభిషేక్ లిమిటెడ్ కంపెనీ ఏం చేసింది, 20,000 షేర్స్ని ఇష్యూ చేసింది. ఎందుకంటే ₹100 ఈచ్, అంటే ఒక్కొక్క షేర్ వచ్చేసి ₹100కి ఇష్యూ చేసిందన్నమాట. ఇక డిస్కౌంట్ ఆఫ్ 10% పర్ షేర్, అంటే ఇక్కడ డిస్కౌంట్ అనేది 10% ఇవ్వడం జరిగిందండి. ద షేర్స్ వర్ పేబుల్ ఎట్ ₹40 ఆన్ అప్లికేషన్కి సంబంధించి 40, ₹30 ఆన్ అలాట్మెంట్కి సంబంధించి ₹30 అండ్ ₹20 ఆన్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్. ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్కి సంబంధించి ఎంత ఇచ్చాడంటే ₹20 ఇచ్చాడు. ద ఇష్యూ వాజ్ ఫుల్లీ సబ్స్క్రైబ్డ్, ఆల్ ది మనీ వాజ్ డ్యూలీ రిసీవ్డ్, అంటే మనకు అన్ని విధాలా వచ్చేటటువంటి క్యాష్ అనేది రావడం జరిగిందండి. రికార్డ్ ది జనరల్ ఎంట్రీస్ ఇన్ ది బుక్స్ ఆఫ్ ది కంపెనీ. ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ అప్లికేషన్ 40, అలాట్మెంట్కి 30, ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్కి 20, అంటే ఇక్కడ ఎంత వచ్చిందంటే మనకి ₹90 వచ్చింది. ఇక్కడ ఎంత ఇచ్చాడు, ఈచ్ షేర్ ₹100 ఇచ్చాడు. అంటే ₹90 ఏ విధంగా వచ్చిందంటే మనకి ఇక్కడ 100, అంటే ఈచ్ షేర్ ఎంతండి, ₹100 కదండి. 100 ఇంటూ ఇక్కడ ఎంత పర్సెంటేజ్ ఇచ్చాడండి, డిస్కౌంట్ 10% ఇచ్చాడు. 10/100 E0 10 చేస్తే ఎంత వచ్చిందంటే మనకి ₹10 వచ్చింది. ఇక్కడ 100లో నుంచి ₹10 మైనస్ చేస్తే ఎంత వచ్చిందండి, ₹90. ఈ ₹90 ఏం చేస్తాడంటే అప్లికేషన్కి 40, అలాట్మెంట్కి 30, 40 + 30 అంటే 70, ₹20 ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్, 70 + 20 అంటే 90. ఈ ₹90 ఈక్వల్ అయినాయి కదండి. తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే మనం అప్లికేషన్కి సంబంధించి జనరల్ ఎంట్రీకి రాస్తానండి 2, అదేవిధంగా అలాట్మెంట్కి సంబంధించి జనరల్ ఎంట్రీ రాస్తాం. ఇక్కడ డిస్కౌంట్ ఇచ్చింది కాబట్టి అలాట్మెంట్లో కలిపి డిస్కౌంట్ని జనరల్ ఎంట్రీ రాస్తానండి. అదేవిధంగా ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్కి సంబంధించి జనరల్ ఎంట్రీలు అనేవి 2 రాయాలి. అది ఏ విధంగా రాయాలి చూడండి. ఫస్ట్ హెడ్డింగ్ ఏం పెడతామంటే బుక్స్ ఆఫ్ అభిషేక్ కంపెనీ లిమిటెడ్ జనరల్ ఎంట్రీస్ అని హెడ్డింగ్ పెట్టిన తర్వాత దీని టేబుల్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తామంటే డేటు, పర్టికులర్స్, LF నెంబరు, డెబిట్ అమౌంట్ ₹, క్రెడిట్ అమౌంట్ ₹, అని చెప్పి టేబుల్ అనేది ప్రిపేర్ చేస్తామండి. ఇక్కడ అలాట్మెంట్కి సంబంధించి అప్లికేషన్, ఫస్ట్ అప్లికేషన్ కదండి. అప్లికేషన్కి సంబంధించి రాయవలసిన 2 జనరల్ ఎంట్రీలు ఏం రాయాలంటే ఒకసారి చూడండి అమ్మా, ఎలాగ ఏ విధంగా రాయాలంటే అప్లికేషన్కి క్యాష్ అకౌంట్ డేటా టు షేర్ అప్లికేషన్ అకౌంట్. ఏం రాస్తామండి, క్యాష్ అకౌంట్ డేటా టు షేర్ అప్లికేషన్ అకౌంట్ అని రాస్తాం. ఇక్కడ 20,000 షేర్స్ ఇచ్చాడు. 20,000 ఇంటూ 40 అని, 20,000 ఇంటూ 40 అంటే 8 lakhs వచ్చింది. అమ్మా ఫస్ట్ అప్లికేషన్కి ఏం రాసామండి, క్యాష్ అకౌంట్ డేటా టు షేర్ అప్లికేషన్ అకౌంట్ అని రాసాం. 20,000 ఇంటూ 40 అని ఎంత అంటే 8 lakhs వచ్చింది. డెబిట్లో ₹8 lakhs, క్రెడిట్లో ₹8 lakhs అనేది చూపిస్తామండి. దీని కింద మైనస్ ఏం రాస్తామంటే బీయింగ్ ద షేర్ అప్లికేషన్ మనీ
being the share application money received అమ్మా ఏం రాస్తా being the share application money received అని చెప్పి జనరల్ ఎంట్రీ అదే నేరేషన్ అనేది రాస్తామంటే అదే విధంగా సెకండ్ జనరల్ ఎంట్రీ ఏం రాస్తామంటే దీనికి షేర్ అప్లికేషన్ అకౌంట్ డేటా share application account data to share capital account ఏం రాస్తారంటే సెకండ్ జనరల్ ఎంట్రీ అప్లికేషన్ కి షేర్ అప్లికేషన్ అకౌంట్ డేటా టు షేర్ క్యాపిటల్ అని రాస్తామంటే ఇక్కడ ఎంత ఇచ్చారండి 20000 ఇచ్చారు కదా 20000 into 40 అండి ఎంత అండి 8 lakhs డెబిట్ లో 8 lakhs రూపీస్ క్రెడిట్ లో 8 lakh రూపీస్ అని చూపిస్తాం ఈ విధంగా రాసిన తర్వాత బ్రాకెట్ లో ఏం రాస్తామంటే బీయింగ్ ద షేర్ అప్లికేషన్ మనీ being the share application money transferred to share capital account అమ్మా అర్థమైంది కదా అంటే ఇక్కడ ఫస్ట్ అప్లికేషన్ కి సంబంధించి రెండు రాసామంటే ఏం రాసాం క్యాష్ అకౌంట్ ఏంటంటే షేర్ అప్లికేషన్ అని రాసామంటే 20000 into 40 అంటే 8 lakhs వచ్చింది బీయింగ్ ద షేర్ అప్లికేషన్ మనీ రిసీవ్డ్ అని రాసామండి ఈ అప్లికేషన్ కి సంబంధించి సెకండ్ ఏం రాస్తామంటే షేర్ అప్లికేషన్ అకౌంట్ ఏంటంటే షేర్ క్యాపిటల్ అకౌంట్ ఎంతంటే 20000 into 40 అండి ఎంతంటే 8 lakhs చూపిస్తారండి బీయింగ్ ద షేర్ అప్లికేషన్ మనీ ట్రాన్స్ఫర్ టు షేర్ క్యాపిటల్ అని రాస్తారంటే అదే విధంగా రెండు అయిపోయి కదా అప్లికేషన్ రెండు రాశాం కదా ఇప్పుడు ఏం చేయాలంటే అలాట్మెంట్ 30 రూపీస్కి ఏం చేయాలంటే రెండు జనరల్ ఎంట్రీలు అనేవి ప్రిపేర్ చేయాలి అది ఏ విధంగా ప్రిపేర్ చేయాలన్నది చూద్దామండి ఇక్కడ అలాట్మెంట్ కి సంబంధించి రెండు జనరల్ ఎంట్రీ రాయాలండి అదే ఏ విధంగా రాయాలంటే షేర్ అలాట్మెంట్ అకౌంట్ డేటా షేర్ అలాట్మెంట్ అకౌంట్ డేటా ఇక్కడ డిస్కౌంట్ కూడా అడిగాడు కదండి డిస్కౌంట్ 10% ఇచ్చారు కాబట్టి షేర్ డిస్కౌంట్ అకౌంట్ డేటా షేర్ డిస్కౌంట్ అకౌంట్ డేటా to share capital account అమ్మా ఇక్కడ అలాట్మెంట్ లో డిస్కౌంట్ అనేది మనకి జనరల్ ఎంట్రీ రాయాలండి ఇక్కడ అది ఏ విధంగా రాస్తారంటే షేర్ అలాట్మెంట్ అకౌంట్ డేటా టు షేర్ అలాట్మెంట్ అకౌంట్ డేటా షేర్ డిస్కౌంట్ అకౌంట్ డేటా టు షేర్ క్యాపిటల్ అని రాస్తారండి ఇక్కడ అలాట్మెంట్ కి 8 రూపీస్ ఇచ్చాడంటే మనకి 30 ఇచ్చాడు 20000 into 30 అండి ఎంతండి 6 lakhs 20000 into 30 ఎంతండి 6 lakhs వచ్చింది అదే విధంగా డిస్కౌంట్ చూసినట్లయితే ఎలా చూడండి అమ్మా ఇక్కడ ఈచ్ షేర్ ఎంతండి 100 రూపీస్ 10% పెడితే ఎంత వచ్చిందండి 10 రూపీస్ వచ్చింది కదమ్మా ఇక్కడ 20000 into 10 రూపీస్ అండి డిస్కౌంట్ ఎంతండి 2 lakhs ఇక్కడ 6 lakhs plus 2 lakhs ఎంతండి 8 lakhs కదండి 6 lakhs plus 2 lakhs ఎంతండి 8 lakhs దీని కింద నేరేషన్ ఏం రాయాలంటే being the share allotment with share
డిస్కౌంట్ మనీ రిసీవబుల్ అమ్మా ఏం రాసా బీయింగ్ ద సేల్ అలాట్మెంట్ విత్ సేల్ డిస్కౌంట్ మనీ రిసీవబుల్ అని రాస్తారండి. అదేవిధంగా అలాట్మెంట్కి సంబంధించి సెకండ్ జనరల్ ఎంట్రీ ఏం రాస్తారంటే మనం క్యాష్ అకౌంట్ డేటా టు సేల్ అలాట్మెంట్ అకౌంట్ అమ్మా క్యాష్ అకౌంట్ డేటా టు సేల్ అలాట్మెంట్ అకౌంట్ అని చెప్పి జనరల్ ఎంట్రీ రాస్తాం. ఇక్కడ మనకి 20,000 ఇంటూ 30 రూపీస్ అండి ఎంతంటే 6 lakhs. $20,000 into 30 rupees ఎంతంటే 6 lakhs. డెబిట్ లో 6 lakhs రూపీస్, క్రెడిట్ లో 6 lakhs రూపీస్ చూపిస్తారంటే దీని కింద ఏం రాస్తామంటే బీయింగ్ ద సేల్ allotment money received ఏమా ఇక్కడ సేల్ క్యాపిటల్ వచ్చింది కాబట్టి రిసీవబుల్ అని రాసామండి. అదే విధంగా ఇక్కడ క్యాష్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఏం రాయాలండి రిసీవ్డ్ అని రాయాలి. ఏమా అర్థమైంది కదా. అంటే ఇక్కడ అలాట్మెంట్ లో డిస్కౌంట్ అనేది చూపించి దానికి సంబంధించినటువంటి జనరల్ ఎంట్రీ రాసాం. ఏం రాసామండి సేల్ అలాట్మెంట్ అకౌంట్ డేటా సేల్ డిస్కౌంట్ అకౌంట్ డేటా టు సేల్ క్యాపిటల్ అని రాసామండి. బీయింగ్ ద సేల్ అలాట్మెంట్ విత్ సేల్ డిస్కౌంట్ మనీ రిసీవబుల్ అని రాస్తాం. ఇక్కడ 20,000 ఇంటూ అలాట్మెంట్ మనీ ఎంతండి 30. 20,000 ఇంటూ 30 అంటే 6 lakhs వచ్చింది. అదే విధంగా డిస్కౌంట్ ఇక్కడ ఇచ్చాం కదా చేసాం కదండి 10 రూపీస్ వచ్చింది కదా. అంటే ఈచ్ సేల్ 100 ఇంటూ 10% అంటే 10 రూపీస్. 20,000 ఇంటూ 10 రూపీస్ అంటే 2 lakhs. 6 lakhs బై 2 lakhs అంటే 8 lakhs వచ్చింది. దీనికి సెకండ్ ఏం రాస్తామంటే క్యాష్ అకౌంట్ డేటా టు సేల్ అలాట్మెంట్ అకౌంట్ 20,000 ఇంటూ 30 అంటే 6 lakhs. డెబిట్ లో 6 lakhs, క్రెడిట్ లో 6 lakhs చూపిస్తాం. బీయింగ్ ద సేల్ అలాట్మెంట్ మనీ రిసీవ్డ్ అని రాస్తాం. అదే విధంగా ఇక్కడ ఫస్ట్ అండ్ ఫైనల్ కి సంబంధించి 20 ఇచ్చాడు కదండి. 20 రూపీస్ కి సంబంధించి ఏ విధంగా రాయాలని చూద్దామంటే ఇక్కడ ఫస్ట్ అండ్ ఫైనల్ కి సంబంధించి ఏం రాస్తామంటే సేల్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అకౌంట్ డేటా సేల్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అకౌంట్ డేటా టు సేల్ క్యాపిటల్ అకౌంట్. అమ్మా ఏం రాస్తాం సేల్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అకౌంట్ డేటా టు సేల్ క్యాపిటల్ అని రాస్తానండి. ఇక్కడ 20,000 సేల్స్ ఇచ్చాడు. ఇక్కడ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ 10 రూపీస్ ఇచ్చాడండి. 20,000 ఇంటూ 20 రూపీస్ అండి ఎంతండి 4 lakhs. ఇక్కడ డెబిట్ లో 4 lakhs రూపీస్, క్రెడిట్ లో 4 lakhs రూపీస్ చూపిస్తాం. అదే విధంగా దీని కింద నేరేషన్ ఏం రాస్తానంటే బీయింగ్ ద సేల్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ మనీ
రిసీవబుల్ అమ్మా ఏం రాసాం షేర్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అకౌంట్ ఏంటంటే షేర్ క్యాపిటల్ అని రాసాం 20,000 ఇంటూ 20 ఎంత అంటే 4 lakhs వచ్చింది డెబిట్ లో 4 lakhs రూపీస్ క్రెడిట్ లో 4 lakhs రూపీస్ చూపించాం బీయింగ్ ద షేర్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ మనీ రిసీవబుల్ అని రాస్తామట తర్వాత ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ కి సంబంధించి లాస్ట్ జనరల్ ఎంట్రీ ఏం రాస్తామంటే సెకండ్ ది క్యాష్ అకౌంట్ ఎంటర్ క్యాష్ అకౌంట్ ఎంటర్ టు షేర్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అకౌంట్ ఏ విధంగా రాస్తారంటే 20,000 ఇంటూ 20 ఎంతండి 4 lakhs అమ్మా డెబిట్ లో 4 lakhs రూపీస్ క్రెడిట్ లో 4 lakhs రూపీస్ చూపించండి దీనికి ఎంత ఏం రాస్తామంటే బీయింగ్ ద షేర్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ మనీ రిసీవ్డ్ ఇక్కడ షేర్ క్యాపిటల్ వస్తే రిసీవబుల్ అని క్యాష్ వస్తే రిసీవ్డ్ అని రాస్తారంటే అమ్మా ఈరోజు చెప్పినటువంటి యాదవనే కదా ఇక్కడ డిస్కౌంట్ అనేది ఏ విధంగా క్యాల్కులేట్ చేయాలని చెప్పామంటే ఇక్కడ అప్లికేషన్ అలాట్మెంట్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ కి సంబంధించి 90 రూపీస్ ఇచ్చాడు ఆ 90 రూపీస్ కూడా ఇక్కడ క్యాల్కులేట్ చేసి చూపించాం ఏ విధంగా వచ్చిందో ఇక్కడ షేర్ అప్లికేషన్ కి సంబంధించి ఏం రాసామంటే షేర్ క్యాష్ అకౌంట్ అటెండ్ టు షేర్ అప్లికేషన్ అకౌంట్ బీయింగ్ ద షేర్ అప్లికేషన్ మనీ రిసీవ్డ్ అని రాసామండి దానికి సంబంధించి సెకండ్ ఏం రాసామండి షేర్ అప్లికేషన్ అకౌంట్ అటెండ్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్ being the share application money transferred to share capital account అని రాసామండి అదే విధంగా అలాట్మెంట్ లో ఏం రాసామంటే డిస్కౌంట్ కలిపి రాసాం కదండి ఏ విధంగా రాసామంటే షేర్ అలాట్మెంట్ అకౌంట్ డేటా షేర్ డిస్కౌంట్ అకౌంట్ డేటా టు షేర్ క్యాపిటల్ అని రాసామండి దాని కింద నేరేషన్ ఏం రాసామంటే బీయింగ్ ద షేర్ అలాట్మెంట్ విత్ షేర్ డిస్కౌంట్ మనీ రిసీవబుల్ అని రాసాం అదే విధంగా అలాట్మెంట్ కి సెకండ్ ఏం రాసామంటే క్యాష్ అకౌంట్ డేటా టు షేర్ అలాట్మెంట్ అకౌంట్ బీయింగ్ ద షేర్ అలాట్మెంట్ మనీ రిసీవ్డ్ అని రాసాం అదే విధంగా ఆ షేర్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ కి సంబంధించి రెండు రాసామండి ఏం రాసామంటే షేర్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ account data to share capital account being the share first and final call money receivable and రాసాం అదే విధంగా ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ కి సంబంధించి సెకండ్ ఏం రాసామంటే మనం క్యాష్ అకౌంట్ డేటా టు షేర్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ మనీ అకౌంట్ బీయింగ్ ద షేర్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ మనీ రిసీవ్డ్ అని రాసామండి అమ్మా ఈరోజు చెప్పినటువంటి ఇవన్నీ అర్థమైనాయి కదా మరి సంపేక్షించండి ఇక్కడ వర్కింగ్ నోట్ అని చెప్పి ఈ వర్కింగ్ నోట్ ఎక్కించుకున్నాం మీకు అర్థం అవడానికి అంటే అక్కడ డిస్కౌంట్ 10 రూపీస్ ఏ విధంగా వచ్చింది అనేది మీకు వర్కింగ్ నోట్ ద్వారా తెలుస్తుంది అదే విధంగా ఇక్కడ 90 రూపీస్ ఏ విధంగా వచ్చిందో మనకి అప్లికేషన్ అలాట్మెంట్ ఫస్ట్ అండ్ ఫైనల్ 90 ఇచ్చాడు కదా అది ఏ విధంగా తయారు చేసాం అన్నది చూపించాం ఇక్కడ మీరు ఏం చేస్తారంటే టేబుల్ గీసి నీట్గా 1 by 1 జనరల్ ఎంట్రీలు నోట్ చేయండి అమ్మా ఓకే అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఈ కొత్త సంవత్సరాన్ని బాగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాం అందరికీ కూడా థ్యాంక్ యూ.